బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏమున్నాయి ఏంటి అనేది, వాళ్ళ అభివృద్ధి ఎలా ఉంది, లేకపోతే వాళ్ళ మైనస్లు ఏమున్నాయని తెలుసుకోవాల్సిన అవసరం ప్రజల్లో తప్పకుండా ఉంది. ముఖ్యంగా ఓటు వేసే ముందు ప్రతి పర్సన్ కూడా ఆలోచించేది అదే, మా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో మనం చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అలాగే ప్రజలకు కూడా తెలియజేయబోతున్నాం. అందులో భాగంగానే ఈరోజు నేను కాకినాడలోని అర్బన్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో మీకు చూపించబోతున్నాను. ప్రజెంట్ నేనైతే సాయిల్ వేస్ట్ డిపార్ట్మెంట్లో మేనేజ్మెంట్లో ఉన్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించిన ఒక మంచి కార్యక్రమం అనమాట. పొడి చెత్త అలాగే తడి చెత్త వేస్టేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యమే మహాభాగ్యం. మనకి ఎన్నున్నా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతే వచ్చే డిస్టర్బెన్సెస్ చాలా చాలా ఉన్నాయి. ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది ముఖ్యంగా. అందులో భాగంగానే ఈరోజు నేను ఈ డిపార్ట్మెంట్ గురించి చూపించబోతూ ఉన్నాను. ముందుగా ఇక్కడ పొడి చెత్త అనమాట. ఇది 12th డివిజన్లో ఉంది కాకినాడ నియోజకవర్గంలో. ఇక్కడ 9 కోట్లతో ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించడం అయితే జరిగింది. ముఖ్యంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మొత్తం అంతా పొడి చెత్త కనిపిస్తుంది. అవతల వైపు తడి చెత్త తీసుకొస్తారట. ఆ తడి చెత్తని మొత్తం సపరేట్గా తీసుకొచ్చి అక్కడ ఒక 2-3 డేస్ ఆరబెట్టేసి దాన్ని మొక్కలకి కంపోస్ట్గా తయారు చేస్తారట. ఇక పొడి చెత్త విషయానికి వస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, చాలా వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగేయడం, కూల్ డ్రింక్స్ తాగేయడం, పడేయడం ఇలా కాకుండా ఒక డస్ట్బిన్స్ కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేసి, అంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేసి ప్రజల్లో అవేర్నెస్ కల్పించడంతో పాటు వారి హెల్త్ని ఏ విధంగా కాపాడుకోవాలి, వారి పరిసర ప్రాంతాలని ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనే నేపథ్యంలో కూడా అవేర్నెస్ కల్పించడంలో మొదటి పాత్ర, ముఖ్యమైన పాత్ర ఈ ప్రోగ్రాం అయితే కల్పిస్తూ ఉంది. ఈ పొడి చెత్తని మనం చూసుకోవచ్చు, చాలా అంటే పేపర్స్తో పాటు బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్, ఒక క్యారీ బ్యాగ్స్, ఇవి కూడా ప్లాస్టిక్ని మనం మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. పొల్యూషన్కి ప్రాబ్లం వస్తుంది కాబట్టి దీన్నంతా తీసుకొచ్చి దీన్ని వేస్టేజ్ ఏం కాకుండా, అంటే ప్రతి ఐటెం కూడా ఎక్కడ వేస్ట్ కాకుండా మళ్ళీ దాన్ని ఉపయోగపడేలా దీన్నైతే ఉపయోగిస్తున్నారు. అక్కడ మిషన్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి 10 మంది వరకు పనిచేస్తారట. మార్నింగ్ వచ్చి జనరల్ షిఫ్ట్లో ఈవినింగ్ వరకు వీళ్ళ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ మిషన్లో వేసుకొని ప్రతిదీ ఏనికి ఉపయోగపడుతుంది అనే దాని మీద ఇది బేస్ అయి ఉంటుంది. మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ డివిజన్లో చేసిన అభివృద్ధి కార్యక్రమంలో మొదటిగా ఇది చెప్పుకోవచ్చు. 9 కోట్ల ప్రాజెక్ట్ ఇది. 9 కోట్ల వ్యయాన్ని ఖర్చు పెట్టి ఏది కూడా వేస్ట్ అవ్వకుండా మళ్ళీ అది మనకు ఉపయోగపడేలా ఇలా వర్క్ చేయడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం అనమాట. నాకు తెలిసినంత వరకు ఇక్కడ వర్కర్స్ చేస్తున్నారు చూడండి, ప్రతిదీ కూడా సపరేట్ చేసి మనకి ఉపయోగపడేలా చేస్తూ ఉన్నారు. ఈ మిషన్ ద్వారా అలా మూవ్ అవుతూ ఉన్నప్పుడే దాన్ని సపరేట్ చేస్తారు. లాస్ట్కి వచ్చేసరికి ఒక ప్యాకేజ్లా తయారవుతుంది అనమాట. అది ఎక్కడికి తీసుకువెళ్ళాలి, దేనికి ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ ఉన్న వర్కర్స్ కానీ లేదా డిపార్ట్మెంట్స్కి సంబంధించిన హెడ్స్ కానీ చూసుకుంటూ ఉంటారట. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో నేను ముఖ్యంగా గమనించింది చాలా చాలా ముఖ్యమైనది కూడా ఇది. వేస్టేజ్ ద్వారా ప్రజలకి పొల్యూషన్ వల్ల కలిగే ప్రాబ్లమ్స్ నుంచి మనం తగ్గించుకోవడానికి ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది డెవలప్మెంటా అని చాలా మందిలో క్వశ్చన్ రావచ్చు. ఖచ్చితంగా ఇది డెవలప్మెంట్గానే మనం చూసుకోవాలి. ఇలాంటివి చాలా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. అలా కాకుండా మనకి ఇక్కడ ఒక మేనేజ్మెంట్ ద్వారా ఒక డిపార్ట్మెంట్ని తీసుకొచ్చి 1 కాదు 2 కాదండి 9 కోట్ల వ్యయాన్ని ఖర్చు పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అయితే నిజంగా అభినందించదగ్గ విషయము. మరి నెక్స్ట్ ఏం అభివృద్ధి జరిగింది, మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేది నాతో పాటు మీరు కూడా చూసేయండి. పదండి వెళ్ళిపోదాం. కాకినాడలోని పోర్టు, యాంకరేజ్ పోర్టు దగ్గరికి మనం వచ్చాము. ఇది బ్రిటిష్ కాలం నుంచి ఉన్నా కూడా ఎన్ని గవర్నమెంట్లు ఎంతమంది ఎమ్మెల్యేలు మారినా కూడా దీన్ని పట్టించుకున్న దాఖలాలు అయితే ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చేంత వరకు కూడా కనిపించలేదు.
మరి ఈ సమస్యని పరిష్కరించాలి అని ఇక్కడున్న వర్కర్స్ ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడంతో ఆయన కృషి ద్వారా అలాగే ఈ ప్రాబ్లమ్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకువెళ్ళడం మరి సూపర్ సక్సెస్ఫుల్గా 100 crores బడ్జెట్ తోటి ఈ ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పోటీకి రావాలంటేనే ముందుగా లారీల డ్రైవర్స్ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. పోర్టు స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా రోడ్డు వెడల్పు కావచ్చు, లారీలు తిరగడానికి అలాగే లోడ్ వేయడానికి తీయడానికి కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేయించడం జరిగింది. మనం ముఖ్యంగా అక్కడ లోడ్ చూసుకోవచ్చు. ఆ షిప్లో లోడ్ వేస్తున్నారు. లోడ్ వేసిన తర్వాత షిప్ అది క్లియర్గా మూవ్ అవ్వాలి అంటే కింద ఉన్న వేస్టేజ్ మొత్తం క్లియర్ అవ్వాలి, ఓన్లీ వాటర్ మాత్రమే ఉండాలట. అందులో భాగంగానే ఇక్కడ ఈ ప్రొక్లైనర్తో అదంతా క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా ఆ వేస్టేజ్ని లారీల ద్వారా బయటకు తీసుకువెళ్తున్నారు. అలా తీయాలి వెళ్ళాలి అంటే కూడా రోడ్స్ చాలా బాగుండాలి. 100 కోట్ల వ్యయంతో ఈ ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు చాలా ఈజీగా లారీలు వెళ్ళడం రావడం అయితే జరుగుతుంది. రాజకీయాల్లో ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే పొలిటికల్ లీడర్స్ కనిపించే వ్యక్తులు కొంతమందే ఉంటారు, బాగా వినిపించే పేర్లు కూడా కొన్నే ఉంటాయి. అందులో ఒకటి మరి వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పేరు మాత్రం వినిపిస్తుంది. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 3వసారి కూడా మేము మళ్ళీ మా నియోజకవర్గంలో గెలిపించుకుంటాము, ఇంకా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి ఎమ్మెల్యే ద్వారా మేము చేయించుకోవాలి అని అంటున్నారు ఈ నియోజకవర్గంలోని ప్రజలు. మరి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకేం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఆయన ఏమేం చేయాలని ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే విషయాలు కూడా మనం ఇంకా తెలుసుకుందాము. మరొక అభివృద్ధి కార్యక్రమం దగ్గరికి మనం వెళ్తాం. ఇప్పుడు మనం కాకినాడ అర్బన్ నియోజకవర్గం 10వ డివిజన్లో ఉన్నాము, దుమ్మలపేటలో. ఇక్కడ గతం వరకు అంటే 4 years క్రితం వరకు కూడా వాటర్ ట్యాంక్స్ ద్వారా వచ్చి వాటర్ తీసుకొని ఇబ్బంది పడ్డా, అంటే ఏ టైంకి వస్తుంది ఎప్పుడు వస్తుందని తెలియక ఇక్కడున్న ప్రజలందరూ కూడా చాలా సఫర్ అయ్యేవాళ్ళు మంచినీటి ఎద్దడితోటి. అలా కాకుండా మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రారంభించిన పనుల్లో మరొకటి ఇక్కడ వాటర్ ట్యాంక్ నిర్మించడం 10వ నియోజకవర్గంలో. ఇక్కడ వాటర్ ట్యాంక్స్ మనం చూసుకోవచ్చు. ఎనీ టైము వాటర్ ప్రాబ్లమే లేదని చెప్తున్నారు ఈ వార్డు ప్రజలైతే. అండ్ అలాగే 10వ డివిజన్తో పాటు 11వ డివిజను, 19వ డివిజను, 23వ డివిజన్లో కూడా సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్తోనే సఫర్ అవుతూ ఉంటే ఇక్కడ ఏ టైంలో అయితే ఎప్పుడైతే ప్రారంభించారో ఒకేసారి ఈ 4 డివిజన్లలో కూడా ఈ మంచినీటి ట్యాంకులను ప్రారంభించడం జరిగింది సుమారు 2 కోట్ల బడ్జెట్ తోటి. మరి కార్యక్రమాలు 4 సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే మరొకసారి గెలిపించుకుంటే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నో చేపడతారనే నమ్మకంతో ఈ నియోజకవర్గ ప్రజలైతే ఉన్నారు. మరి ముఖ్యంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాల్లో మొదటిగా మనం చెప్పుకోవచ్చు నీటి ఎద్దడితో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము అనేది. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనం మంచినీళ్ళు తాగొచ్చు, అవసరాలు తీర్చుకోవచ్చు అని చెప్తున్నారు. లిమిటెడ్గా వచ్చాయట గతంలో కూడా ట్యాంక్స్ ద్వారా మంచినీళ్ళు వచ్చినప్పటికీ రోజులో ఒకసారి లేదా 2 రోజులకు ఒక్కసారి మాత్రమే వాటర్ ట్యాంక్స్ ద్వారా వాటర్ వచ్చేవి. ఇప్పుడు అలాంటి ప్రాబ్లం లేకుండా మేము 2 సంవత్సరాలు అంటే పనులు ప్రారంభించి 4 సంవత్సరాలు అయినప్పటికీ పూర్తి కావడం మన 2 సంవత్సరాల క్రితం నుంచే ఇక్కడ అయితే స్టార్ట్ అయింది. 2 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ నియోజకవర్గంలో ఈ వార్డులో ఉన్న ప్రజలు మనకి 10, 11, 19, 23 వార్డులలో నిర్మించిన వాటర్ ట్యాంకుల ద్వారా మేము పొందుకుంటున్నాము, వాటర్ సప్లై అయితే జరుగుతుంది అని ఇక్కడి నియోజకవర్గం ఇక్కడి డివిజన్ సభ్యులు అయితే చెప్తూ ఉన్నారు. కాకినాడ నియోజకవర్గంలో 13వ డివిజన్లో ఉన్నాము, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పార్క్ దగ్గర. ఈ డివిజన్లో ముందుగా ఎవరికైనా గుర్తొచ్చేది ఏంటంటే సాయంత్రం వేళల్లో సరదాగా చల్లగాలికి అలా వెళ్ళాలి అని అనిపిస్తున్నప్పుడు మన డివిజన్లో ఏవైనా మనకి దగ్గరలో చాలా చక్కగా అందమైన పార్క్ ఏమైనా ఉందా అనే ఆలోచన తప్పకుండా వస్తుంది. మనం లోపలికి వెళదాము. చాలా బాగుంది పార్క్ అయితే, చాలా వెడల్పుతో ఉంది పార్క్. పిల్లలకి పెద్దవాళ్ళకి వాకింగ్కి అన్ని సౌకర్యాలతో ఈ పార్క్ చాలా సుందరంగా అయితే నిర్మించడం జరిగింది మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. లోపలికి వెళ్ళిపోదాం, నాతో పాటు మీరు కూడా చూసేయండి.
లోపల చూసుకోవచ్చు. చూడండి, చాలా మంది పిల్లలు వస్తూ ఉంటారు కాబట్టి అందరూ ఆడుకునే విధంగా ఒకరు ఖాళీగా ఉండడం, ఇంకొకరు వారి కోసం వెయిట్ చేయడం, ఇలా కాకుండా వాళ్ళకి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ అయితే ఇక్కడ జరిగాయి. అండ్ ఒకటే డివిజన్ 13వ డివిజన్లో మాత్రమే కాదండి, 4వ డివిజన్, 6వ డివిజన్, 7వ డివిజన్, 8వ డివిజన్, 9వ డివిజన్, 11, 17, 23, 24, 29, 33, 39, 40, 41, 43. చూసారా ఎన్ని డివిజన్లో ఇలాంటి సుందరమైన అందమైన పార్కుల్ని ప్రజలకి ఉపయోగకరంగా చాలా చక్కగా నిర్మించడం అయితే జరిగింది. చూడండి ఎంత బాగా వీకెండ్స్లో ఏదైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి అనుకున్నప్పుడు అలాంటి స్టేజెస్ కూడా ఏర్పాటు చేశారు. చిన్న చిన్న మీటింగ్స్ అరేంజ్ చేసుకోవచ్చు. చాలా చక్కగా కల్చరల్ యాక్టివిటీస్ ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు చాలామంది. అండ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి చాలా చక్కగా ఉంది. చూసారా చక్కగా ముగ్గులతో డిజైన్ చేశారు. ఇలాంటి పార్క్స్ మనకున్నాయా అని అంటే టక్కన గుర్తొచ్చేస్తుంది. చాలా చక్కగా చెప్పేస్తారు ఇక్కడి నియోజకవర్గం ప్రజలైతే. సో చూసాం కదా పార్క్ ఎంత సుందరంగా ఉందో. ఇలాంటి పార్క్స్ నేను ఇప్పుడు చదివాను కదా, దగ్గర దగ్గర 10-15 ఉన్నాయండి. ఇన్ని పార్కులు నిర్మించడానికి బడ్జెట్ మనం చూసుకుంటే 15 నుంచి 16 కోట్ల బడ్జెట్ అయింది. అన్ని కోట్ల బడ్జెట్ అవుతున్నా కూడా ఇదంతా ఉపయోగమా అని ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినా కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ప్రజల శ్రేయస్సు, ప్రజల ఆరోగ్యం, ఆనందమే నాకు ముఖ్యం అన్నట్లుగా మొదటి స్టెప్ వేశారు. దాన్ని సక్సెస్ఫుల్గా సాధించారు. నేను ఇప్పుడు ఏదైనా పార్కులో ఉన్నాను అని అనిపిస్తుంది కదా మీకు, కానీ కాదండి. నేను ఇప్పుడు ముస్లిం శ్మశాన వాటికలో ఉన్నానండి. నేను కూడా మీలానే పొరపాటు పడ్డాను. ఇది పార్క్లా ఉంది, పార్క్ వస్తున్నాను, ఇంతసేపు వర్క్ చేసి ఉన్నాం కదా, ఏదైనా రిలాక్సేషన్ కోసం ఇక్కడికి తీసుకొచ్చారేమో అని అనుకున్నాను. కానీ కాదండి, ఇక్కడ అధికారం చేపట్టిన వెంటనే మొదటి డెవలప్మెంట్ ఇదేనట. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మొత్తంగా ఒక 10 లక్షలతో డెవలప్మెంట్ చేస్తామేమో అనుకున్నారట. 1,50,00,000 వరకు పోయింది డెవలప్మెంట్. ఏం జరిగింది? 1,50,00,000 ఎందుకయ్యాయి అని అనుకుంటున్నారేమో. ఒకసారి మనం నాకు కూడా పార్క్ అనే వస్తుంది. ఈ శ్మశాన వాటిక చూసుకోవచ్చు. నడక మార్గంలో చూసుకుంటే టైల్స్ అండి, టైల్స్తో రోడ్స్ వేశారు. ఏకంగా మంచి మంచి లైట్స్ అరేంజ్ చేశారు. అలాగే కూర్చోవడానికి టేబుల్స్ ఉన్నాయి. ముస్లిమ్స్ ముందుగా ఎక్కడైనా అపార్ట్మెంట్స్లో కానివ్వండి లేదా రెంట్ హౌసెస్లో ఉన్నప్పుడు జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిగించుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి కొంతమందిలో. అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఇక్కడికే వచ్చి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జరిగే ప్రతి ప్రోగ్రామ్ కూడా, ప్రతి ప్రొసీజర్ కూడా ఇక్కడ ఎలాంటి అసౌకర్యం లేకుండా చాలా చక్కగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూడండి, మొత్తం ఈ శ్మశాన వాటికంతా ఎన్ని దారులు ఉన్నాయో, మొత్తం గ్రీనరీ ఉందండి. పార్క్ అనడంలో అతిశయోక్తి లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్నానాల గది దగ్గర నుంచి కూడా అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అందరూ చెప్పేది ఏంటంటే ఇక్కడికి రాగానే ఎమ్మెల్యే గారు ఇక్కడే కాదండి ఇంకొన్ని డివిజన్స్లో కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే మా శ్మశాన వాటికలకు జరిగాయి అని చెప్తూ ఉన్నారు. ముందుగా 10 లక్షలు అనగానే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము, కొంతవరకు డెవలప్మెంట్ జరుగుతుంది అని. ఒక్కసారి అడుగు వేసిన తర్వాత ఎక్కడ ఆగకుండా 1,50,00,000 వరకు ఈ వ్యయం అయ్యింది. అయినా సరే ఆలోచించకుండా అభివృద్ధి జరిగించారంటున్నారు. దీంతో పాటుగా మనకి 7వ డివిజన్, 12వ డివిజన్, 14వ డివిజన్ ఇలా చెప్పుకుంటూ పోతే 19, 20, 26 డివిజన్లో కూడా సేమ్ ఇలాగే అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరిగాయట. మనం చూసుకోవచ్చు, చాలా రిలాక్స్గా అనిపిస్తుందండి. చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఇప్పటి నుంచి అలాంటి ప్రాబ్లమ్స్, అలాంటి ఆలోచనలు లేకుండా ఇక్కడ చాలా చక్కగా ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి ఒక ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు రావడము, ఎప్పుడు పడితే అప్పుడు ఓకే బాడీని తీసుకొచ్చేస్తున్నాం అనగానే ఏం అయిపోదట. ముందుగా వాళ్ళ హిస్టరీ తీసుకుంటారంట, ఎందుకు, ఏంటి, ఎప్పుడు, ఎలా జరిగిందనే హిస్టరీ తీసుకొని దాన్ని బట్టి తర్వాతి కార్యక్రమాలు చేస్తూ ఉంటారట. ఇదైతే నాకు చాలా ఆనందకరమైన విషయము. శ్మశాన వాటికల్లోకి రావాలంటేనే చాలామంది భయపడిపోతూ ఉంటారు. అదొక భయంకరమైన వాతావరణం కనిపిస్తుంటుంది. ముందుగా చెట్లు, తుప్పలు, మనుషులు ఎవరు కనబడకుండా అలా ఏం లేకుండా ఉంటుంది. కానీ ఇక్కడికి రాగానే అలా ఏం లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. ముందుగా మనం మాట్లాడుకున్నట్టు ఒక పార్క్ లానే ఉంది. కూర్చోవడానికి, రిలాక్స్ అవ్వడానికి, కోల్పోయిన వ్యక్తులతో వారేమైనా మాట్లాడాలి కుటుంబ సభ్యులు అనుకుంటే కూడా చక్కగా ఒక పూల కవర్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఆ పూలు వేస్తూ వారి మనసులోని మాటల్ని ఆ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుంటూ ఉంటున్నారట. డెవలప్మెంట్ నిజంగా చాలా బాగుంది కదా.
ఈరోజు నేను కాకినాడ నియోజకవర్గం అర్బన్ నియోజకవర్గంలో జరిగిన డెవలప్మెంట్స్లో ఒకటైన డాక్టర్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్కేటింగ్ రింక్లో ఉన్నాను. చూసుకోవచ్చు మనం మొత్తం ఎంత స్పేషియస్గా ఉందో. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా సరే స్కేటర్స్ ఇక్కడికి రావాల్సిందే కాంపిటీషన్స్కి. ఇక్కడ పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఒక విజేతలుగా ప్రూవ్ చేసుకొని ఈ స్కేటింగ్ రింక్ని లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక బ్యూటిఫుల్ మెమరీగా వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ఉంటారు. దీనికి చాలా వ్యయంతో కూడుకున్న పనండి. మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే డెవలప్మెంట్స్లో స్టార్ట్ చేసిన ఇదొకటి అనమాట. అప్పుడు స్టార్ట్ చేస్తే 4 ఏళ్ల ప్రాజెక్ట్ ఇది చివరికి ఇంత బ్యూటిఫుల్గా తయారైంది. స్కేటర్స్ ఎక్కడి నుంచి అయినా సరే పార్టిసిపేట్ చేయడానికి, విన్నర్స్గా గెలుపొందడానికి, కాంపిటీషన్స్ జరగడానికి కూడా ఇదే వేదిక. మొత్తం చూసుకోవచ్చు, ఎంతమంది అయినా సరే లోపలికి వచ్చి ఈ స్కేటింగ్ జరుగుతున్నప్పుడు ఆ కాంపిటీషన్స్ని చూడడము, వాళ్ళని ఎంకరేజ్ చేయడము, వాళ్ళలో ఉన్న ప్రతిభను గుర్తించడము, ఇలాంటివి కూడా వారికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇంత వెడల్పుగా ఈ ఇండోర్ స్టేడియం అయితే ఉంది. ఒకసారి మనం చూసుకోవచ్చు. దీనికి వ్యయం 15 నుంచి 16 కోట్ల మధ్యలో, 15 నుంచి 16 కోట్ల మధ్యలో దానికి వ్యయం జరిగిందట. మరి చాలామంది మనము ఈ మధ్య చూసుకోవచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా మరి ఆడుదాం ఆంధ్ర అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం, వాళ్ళల్లో పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడము, ఒక క్రికెట్ టీంలో ఒక మెంబర్ని సెలెక్ట్ చేసే స్థాయికి మన రాష్ట్రంలోని పిల్లలు సెలెక్ట్ అవ్వడం అంటే నిజంగా చాలా చాలా చెప్పుకోదగ్గ విషయం. ఎమ్మెల్యేస్ కావచ్చు, లేదా రాజకీయ నేతలు కావచ్చు, గవర్నమెంట్లో ఉన్నా, అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రజల మధ్య ఉండడం, ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వారి అవసరాలు తీర్చడం, రాష్ట్రంలోనూ అలాగే వాళ్ళ జిల్లాల్లోనూ ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రజలకి ఏం కావాలని తెలుసుకొని వారితోనే తిరగడం అనేది మనం రేర్గా చూస్తూ ఉంటాము. అలాంటి ఎమ్మెల్యేలో మన వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు నిజంగా నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ నియోజకవర్గం ప్రజలు వాళ్ళ మాటలోనే మనం వింటున్నాం, మనం చెప్తున్నది కాదు. వాళ్ళు ఏంటంటే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటివరకు నేను చూసినవి అయితే చాలా చాలా ఉన్నాయి. 1 కాదు 2 కాదు, చాలా ఉన్నాయి. ఏది కవర్ చేయాలి, ఏది చెప్పాలి, ఏది చూపించాలి అని నాకే ఒక కన్ఫ్యూజన్ వచ్చిందనమాట. ఇంత డెవలప్మెంట్ చేశారు అంటే మళ్ళీ కొత్త వాళ్ళని ఎవరినో మేము తీసుకొచ్చి మళ్ళీ ఆయనతో వెళ్ళి మాట్లాడి మాకు అది కావాలి ఇది కావాలని అడిగి పరిచయాలు పెంచుకోవడం కంటే కూడా ఆయన్నే మేము మళ్ళీ గెలిపించుకుంటే ఇంకా అభివృద్ధి చేస్తారు కదా మా అర్బన్ నియోజకవర్గాన్ని అని నన్ను క్వశ్చన్ చేస్తున్నారు ఈ నియోజకవర్గం ప్రజలు. మరి ఇంకా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం పదండి. నేనిప్పుడు ఒక ఫంక్షన్ హాల్లో ఉన్నానేమో అని అనుకుంటున్నారేమో, కానే కాదు. అదే కాకినాడ అర్బన్ నియోజకవర్గంలో రాగిరెడ్డి కళాక్షేత్రంలో ఉన్నానండి. మరి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రాజెక్ట్స్లో చాలా పెద్ద బడ్జెట్తో కూడుకున్న ప్రాజెక్ట్లో ఇదొకటి, రాగిరెడ్డి కళాక్షేత్రం. ఇక్కడ లోపలికి వెళదాము. బయటే నాకు చాలా రిచ్గా కనిపిస్తుంది, లోపలికి వస్తే ఇంకా రిచ్గా కనిపించింది. లోపల సీటింగ్ ఎంత, అసలు ప్లానింగ్ ఏంటి, ఎంత ఖర్చు అయిందో మనం ఆల్రెడీ చూసాము. మరి ఆ ఖర్చుకు తగ్గట్టు, ఆ వ్యయం తగ్గట్టు ఉందా అనేది ఒకసారి చూద్దాము. మనం ఇంతకుముందు చూసాం, చాలా ప్రాజెక్ట్స్ చూసాం. అవన్నీ కూడా కేవలం ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అధికారం చేపట్టిన తర్వాత మాత్రం జరిగిన ప్రాజెక్ట్స్లో ఉన్నవి, అభివృద్ధి జరిగినవి మాత్రమే నేను చూపిస్తూ ఉన్నాను. ఈ కళాక్షేత్రం మొత్తం ఎలా ఉందంటే, బయట నుంచి మనం చూసుకుంటే ఇక్కడ ఒక కేరళకి వెళ్ళామన్నట్లు అనిపిస్తుంది. ఆ థీమ్ నాకు బాగా నచ్చింది, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, చాలా యూనిక్గా అనిపిస్తుంది. బయట ఉన్న డిజైన్స్ కావచ్చు, అలాగే బయట నుంచి మనము ఇక్కడ ఎవరైతే సాంప్రదాయ నృత్యాలు ఎలాంటివి అయితే ఉన్నాయో మన ఆంధ్రప్రదేశ్లో, అలాగే ఏమేమి నాట్యాలు మనకి ప్రాచుర్యం పొందాయి, అంతరించిపోతూ ఉన్న కళలను కూడా ఇక్కడ డిజైన్ చేశారనమాట. చాలా చాలా ఫ్రేమ్స్ ద్వారా వాళ్ళ ఫొటోస్తో పాటు కింద ఆ నాట్యానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పెట్టారు. నిజంగా కళాక్షేత్రం అంటే ఆ రేంజ్లో ఉండాలి, మరి అంతకంటే మించినట్లుగా అనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, లోపలికి వెళదాము, ఎలా ఉంది ఏంటి అనేది. చుట్టుప్రక్కల అంతా గ్రీనరీ ఉంది, దాంతో పాటుగా లోపల ఎలా ఉందో కూడా చూసేద్దాం. కళాక్షేత్రం లోపలికి వచ్చేసాము. చూస్తే చూడండి ఎంత బాగుందో, ఒక థియేటర్లో, మూవీ థియేటర్లో అనిపిస్తుంది చూడగానే నాకు.
ఇక్కడ 800 నుంచి 1000 మెంబర్స్ సీటింగ్ ఉందట. చూడండి సీట్లు కూడా చాలా రిచ్గా ఉన్నాయి. 20 కోట్ల బడ్జెట్ అంటే ఆ రేంజ్లో ఉంటుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా చాలా గ్రాండ్గా ఓపెన్ చేసిన ప్రాజెక్ట్స్లో ఇదొకటి అనమాట. ఎప్పటి నుంచో కూడా ఈ నగరవాసుల కళ అని కూడా అంటున్నారు. చాలామంది దగ్గర నుంచి మనం విన్నాం. సీటింగ్ చూడండి ఎంత బాగుందో, చాలా హాయిగా, చాలా కంఫర్టబుల్గా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ నుంచి చాలా ప్రోగ్రామ్స్ మ్యారేజెస్ కూడా చేస్తూ ఉంటారట. అంత బాగుంది ఇది. మరి 1000 మెంబర్స్ సీటింగ్ అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఎలా ఉంటుందో లోపల అనుకున్నాను నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వేరే రేంజ్లో ఉంది. బయట థీమ్ వేరే లెవెల్ అయితే ఇది అంతకంటే చాలా చాలా బాగుంది. అండ్ బాల్కనీ పైన కూడా ఒక 200 మెంబర్స్ సీటింగ్ ఉందండి. కిందేమో 800, పైన 200, టోటల్ 1000 మెంబర్స్ సీటింగ్ అయితే ఇక్కడ అరేంజ్ చేశారు. చూడండి చాలా కంఫర్టబుల్, నంబరింగ్, థియేటరే, ఇంకా వేరే ఏం చెప్పక్కర్లా, సినిమా థియేటర్లా ఉంది, అంత బాగుంది. స్క్రీన్ చూడండి, స్క్రీన్ కూడా చాలా నీట్గా, చాలా బాగుంది స్క్రీన్. మనకి చాలా ప్రోగ్రామ్స్ కూడా ఇది ఓపెన్ అయిన తర్వాత జరిగాయి. ఇక్కడ ఈ స్పీకర్స్ ఇవన్నీ కూడా ఎప్పటికీ ఇంకా అలాగే కంటిన్యూస్గా ఉంటాయి. ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలనుకున్న సౌండ్ ఇవన్నీ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా మనము సపరేట్గా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ లోపల కళాక్షేత్రంకి అరేంజ్ చేసినవి కాకుండా సపరేట్గా ఈ స్పీకర్స్ కూడా ఇక్కడే పర్మనెంట్గా ఉంటాయట. చాలా బాగుంది కదా. కళాక్షేత్రంలో చాలా యునిక్గా అనిపించిన థీమ్ ఏంటంటే నవరసాలలో ప్రతి రసానికి అక్కడ వుడ్తో డిఫరెంట్గా డిజైన్ చేసి అక్కడ ప్రతి రసం నవరసాల్లో ప్రతి రసం నేమ్ బీభత్సం, హాస్యం, కరుణ, రౌద్రం, శాంతం, ఇలా ఆ నవరసాలు కూడా ఆ థీమ్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది. చూడండి కళాక్షేత్రం, ఆ కళలన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. కళాక్షేత్రంలో చాలా యూనిక్గా అనిపిస్తుంది థీమ్ అంతా. కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అభివృద్ధి చేసిన మరొక ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాను. డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అన్నమాట. ఈ హెల్త్ సెంటర్స్ ఎందుకు ఉపయోగపడతాయి? ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా అని అనుకోవచ్చు మీరు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఓపీని చూసుకుంటే మనకు కొన్ని వేల మంది ఒక రోజులో వస్తూ ఉంటారు. ఓపీ దగ్గర వెయిట్ చేయలేని వాళ్ళు, ముసలుళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రాబ్లం ఎక్కువగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు వారి డివిజన్లో చాలా త్వరగా ట్రీట్మెంట్, మెరుగైన వైద్యం అందించడానికి ఇలాంటి హెల్త్ సెంటర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ నియోజకవర్గంలో మొత్తంగా 8 సెంటర్స్, ఈ హెల్త్ సెంటర్స్ అయితే ఏర్పాటు చేశారు. టోటల్ వ్యయం వచ్చి 8 కోట్ల బడ్జెట్ తోటి ఇలాంటి హెల్త్ సెంటర్స్ అయితే ఏర్పాటు చేశారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ మందులు ఉచితంగా ఇవ్వడంతో పాటు వైద్యం ఉచితంగా చేయడంతో పాటు ఏ ప్రాబ్లంకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అవేర్నెస్ కూడా ఇక్కడ సిస్టర్స్ వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు. చాలామంది రోజులో ఒక 40-50 మంది కూడా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారట. ఇలాంటి హెల్త్ సెంటర్స్ మాకు చాలా బాగా ఉపయోగపడతాయి. అవేర్నెస్ అండ్ ట్రీట్మెంట్, ఎలాంటి వైద్యానికైనా సరే, ఎలాంటి ప్రాబ్లంకైనా సరే ఇక్కడ వైద్యం అందిస్తూ ఉంటారట. ఇలాంటి డెవలప్మెంట్స్ మాకు ఇంకా జరగాలి, ఇంకా కావాలి అంటూ ఉన్నారు ఈ నియోజకవర్గం ప్రజలు. మనం చూసుకోవచ్చు మెయిన్ సెంటర్లో ప్రజలు రావడానికైనా, వెహికల్స్ రావడానికైనా ఎలాంటి ప్రాబ్లం లేకుండా, మరి పేద ప్రజలు రావడానికి ఆటో ఫెసిలిటీ కానివ్వచ్చు, అలాగే బస్ ఫెసిలిటీ కావచ్చు, చాలా చక్కగా ఉంది. అందరికీ అందుబాటుగా ఉండే ఈ హెల్త్ సెంటర్ చాలా బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా వైద్యం విషయంలో, అలాగే హెల్త్ విషయంలో ముందు ప్రధాన పాత్ర పోషించాలి. మనము ఎక్కడ నెగ్లెక్ట్ చేయకుండా, ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా చూడాలి హెల్త్ అండ్ స్టడీ విషయంలో అని అన్నారు. మనకి స్కూల్స్ నాడు నేడు ప్రాజెక్టు ద్వారా ఎంత అభివృద్ధి చెందాయి, హాస్పిటల్స్ ఎంత అభివృద్ధి చెందాయి, ఇలాంటి హెల్త్ సెంటర్స్ ఎన్నెన్ని ఏర్పాటు చేశారనేది కూడా మనం గమనించుకోవాలి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత
చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయని ప్రజలు చెప్తూ వాళ్ళ దారిలో మనం నడుచుకుంటూ వస్తున్నాము. ఎక్కడెక్కడ ఎలాంటి చేశామని వాళ్ళనే అడుగుతున్నాం. మనం జనరల్గా మనం ఒక ఎమ్మెల్యేని అడిగితే ఆయనే చెప్తాను నేను అది చేసా ఇది చేసా ఇది చేసా అని. అలా కాకుండా ఇక్కడ ప్రజలు చెప్తున్న ఒక మ్యాప్ ద్వారా మేము వస్తున్నాం అనమాట. ఇక్కడైతే వచ్చాము, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి అయితే ఇప్పుడు నేనున్నది సైకిల్ ట్రాక్ అండి. కాకినాడలో రోడ్లు అయితే చాలా విశాలంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నీట్నెస్తో పాటు చాలా చక్కగా ఉన్నాయి, చాలా వెడల్పుగా ఉన్నాయి. 3 కిలోమీటర్స్ వరకు సైకిల్ ట్రాక్ ఉంది. ఫుట్పాత్తో పాటు అంటే వాకర్స్ వాక్ చేస్తూ ఉండడంతో పాటు మనకి సైకిల్ ట్రాక్ కూడా ఇచ్చారు. ఇది దగ్గర దగ్గర 2 నుంచి 3 కోట్ల బడ్జెట్తో 3 కిలోమీటర్ల వరకు ఈ సైకిల్ ట్రాక్ అనేది పెట్టారు. చూడండి ఎంత లెంత్లో ఉందో. ఒకేసారి 3 సైకిల్స్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఒకరి తర్వాత ఒకరు కాకుండా కంటిన్యూస్గా పక్కనే 3 సైకిల్స్ వెళ్ళొచ్చు. అంత వెడల్పు ఉంది. ఈ లెంత్ మనం చూసుకోవచ్చు. చూడండి, సైకిల్ తొక్కే వాళ్ళకి ఇబ్బంది లేకుండా కార్లు వస్తూ ఉంటాయి, బైక్లు వస్తూ ఉంటాయి. వారికి సైకిల్ నుంచి వెళ్ళడానికి, సైకిల్తో వెళ్ళడానికి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది ట్రాఫిక్లో. అలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళకి సపరేట్గా ఈ సైకిల్ ట్రాక్ అన్నమాట. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మహిళలకు పెద్దపీట వేశారని చెప్పాలి. కొన్ని పథకాలు కావచ్చు, అమ్మ ఒడి, అలాగే చేయూత, ఇలా మహిళా భరోసా, ఇలాంటి పథకాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మహిళలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసమే మా ముఖ్యమైన ప్రయత్నం అని కూడా అన్నారు. దానిలో ఒకటిగా నిలిచింది మన పింక్ టాయిలెట్స్. ఈ నియోజకవర్గంలో 3-4 వరకు పింక్ టాయిలెట్స్ నేను చూశాను. పింక్ టాయిలెట్ అంటే బయటికి చాలామంది ఆడవాళ్ళు కొంచెం బయటికి వెళ్ళాలన్నా, జర్నీస్లో ఏదైనా వర్క్ నిమిత్తం బయటకు వచ్చినప్పుడు టాయిలెట్కి వెళ్ళాలంటే చాలా ప్రాబ్లం అయ్యేది. అది ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ప్రతి డివిజన్లో ఆడవాళ్ళు ఎలాంటి పనుల మీద బయటకు వచ్చినా కూడా ఇలాంటి పింక్ టాయిలెట్స్ వాళ్ళకి ఉపయోగపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఫీడ్ ఇవ్వడానికి, చిన్నపిల్లలకి పాలిచ్చే గదులు కూడా ఈ పింక్ టాయిలెట్స్ పక్కన ఒక రూమ్, చాలా నీట్నెస్తో కూడుకున్న ఒక రూమ్ అయితే అరేంజ్ చేశారు. మనం చూసుకోవచ్చు లోపల పిల్లలకి పాలిచ్చే తల్లులు జర్నీస్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఫీడ్ ఇవ్వడానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు. అది అప్పుడు. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేకుండా పోయింది ఇలాంటి పింక్ టాయిలెట్స్ వల్ల. ప్రతి ఏరియాలో కూడా కమ్యూనిటీ హాల్ అనేది ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఏ కార్యక్రమం జరుపుకోవాలన్నా, ఎలాంటి ప్రోగ్రామ్ మున్సిపాలిటీకి సంబంధించి, మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కండక్ట్ చేయాలన్నా కమ్యూనిటీ హాల్స్ చాలా చాలా అవసరం. మనం ఈరోజు కాకినాడలోని అర్బన్ నియోజకవర్గంలోని ఒక డివిజన్లో, 26వ డివిజన్లో అయితే, 21వ డివిజన్లో అయితే మనం ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు కమ్యూనిటీ హాల్, రజిక కమ్యూనిటీ హాలు. ప్రతి వర్గంలోని, అంటే అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలా ఇలాంటి కమ్యూనిటీ హాల్స్ నిర్మించడం అయితే జరిగింది. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కానీ ఇప్పుడు ఇన్ని కమ్యూనిటీ హాల్స్ అయితే జరిగాయి. దగ్గర దగ్గర 25 నుంచి 30 కమ్యూనిటీ హాల్స్ అంటే మామూలు విషయం కాదండి. 30 కమ్యూనిటీ హాల్స్ చాలా పగడ్బందీగా కొన్ని సంవత్సరాలు, కొన్ని తరాలు ఉపయోగించుకునేలాగా ఇలాంటి కమ్యూనిటీ హాల్స్ నిర్మించడం జరిగింది. మనం చూసుకోవచ్చు ఈ ఒక కమ్యూనిటీ హాల్ 1,30,00,000 వ్యయంతో ఈ కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగింది. ఇలాంటి కమ్యూనిటీ హాల్స్ 6వ డివిజన్, 9వ డివిజన్, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 31, 32, 33, 37, 38, 41, 44, 45, 46 డివిజన్లలో దగ్గర దగ్గర 25 నుంచి 30 డివిజన్లలో ఇలాంటి కమ్యూనిటీ హాల్స్ నిర్మించడం అనేది చాలా గ్రేట్ అనే చెప్పాలి. కమ్యూనిటీ హాల్ చూసుకోవచ్చు, చాలా స్పేషియస్గా ఉంది. లోపల మనం చూసుకోవచ్చు ఎంత విశాలంగా ఉందో, ఎలాంటి కార్యక్రమాలు నిర్మించుకోవచ్చు అనేది చాలా పగడ్బందీగా ప్రహరీ, చుట్టుపక్కల ప్రహరీ నిర్మించుకోవడం, బయట కూడా కొన్ని కార్యక్రమాలు కండక్ట్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైమ్స్ కానివ్వండి, చిన్న చిన్న మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. కింద మన ఫ్లోర్ చూసుకోండి, ఫ్లోర్ కూడా చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా దీన్ని నిర్మించడం అయితే జరిగింది. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఎన్నో ఎన్నో జరిపించాలని, అభివృద్ధి కార్యక్రమాలు జరిగించాలని కోరుకుంటూ ఉన్నారు ఇక్కడి ప్రజలైతే. మరికొన్ని కార్యక్రమాలు చూద్దాం, ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి, ఇంకేమేమి మనం మిస్ చేసామో అవి కూడా మనం పూర్తి చేద్దాము. ఈ ఎలక్షన్ టైంలో ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు, అభివృద్ధి ఏంటి, వారి మైనస్లు ఏంటి, మరి ప్రజలు ఎవరిని ఎంచుకోవాలి, ఎవరిని ఎన్నుకుని వాళ్ళు తదుపరి అభివృద్ధి కార్యక్రమాలు వారికి అప్పగించాలి
కావాలి అనే కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు కాకినాడ అర్బన్ నియోజకవర్గంలోని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగించారు, చూపించారు, ఇక మీదట వారిని ఎన్నుకుంటే ఎలా ఉంటుంది అనే దాని మీద ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం. సో అందులో భాగంగానే మనం ఇలాంటివన్నీ కవర్ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఏమేమి చేశారు, ఎలాంటివి మనం కవర్ చేయాలనేది చూద్దాం, తెలుసుకుందాం, పదండి. కాకినాడ అర్బన్ నియోజకవర్గం ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు డెవలప్మెంట్స్ చేశారు. చాలా చూసాం ఇప్పటి వరకు. ఇప్పుడు పిఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఉన్నాము. గతంలో జూనియర్ కాలేజ్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, అండ్ అలాగే మరి ఎస్ఆర్ఎంటీ సౌజన్యంతో సహకారంతో మరి అలాగే ఎమ్మెల్యే గారు కూడా కలిసి ఈ కాలేజీని అయితే మరి స్మార్ట్గా నిర్మించడం జరిగింది. ఇక్కడ చాలామంది విద్యార్థులు అయితే చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళ సహకారంతో కూడా ఎస్ఆర్ఎంటీ వారి సహకారంతో అలాగే ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఈ కాలేజ్ నిర్మించడం అయితే జరిగింది. మనం చూసుకోవచ్చు కాలేజ్ చాలా స్పేషియస్గా అండ్ అలాగే క్లాస్ రూమ్స్ బయట మనం ఏర్పాట్లు చూసుకోవచ్చు. జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గతానికి ఇప్పటికి ఎంత తేడా వచ్చింది, ఎన్ని డెవలప్మెంట్స్ చూపించారు, జరిగించారు అనేది కూడా మనం చూసుకోవచ్చు. మనం ఇంతకుముందు పిఆర్ జూనియర్ కాలేజ్ చూసాం కదా గవర్నమెంట్ది. మరి అక్కడ ఉండే బాయ్స్ ఇక్కడ ఇది హాస్టల్, గతంలో చాలా పాడుపడిపోయిన ఒక బంగ్లా అనమాట. దాన్ని డెవలప్మెంట్ చేయాలి. బాయ్స్ చాలామంది ఎస్సీ కులస్తులు ముఖ్యంగా వాళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ కోసం వాళ్ళ బాధల్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ని చూసి ముఖ్యంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చెలించిపోయి వాళ్ళ రిక్వెస్ట్ మేరకు వాళ్ళు సార్ మాకు ఒక రూమ్ కావాలి హాస్టల్లో అని ఎప్పుడైతే ఈ సమస్యని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లారో అప్పుడే వెంటనే నాకు ఇలా కావాలి, వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు పడకుండా నాకు ఈ రేంజ్లో కావాలి అన్నట్లు ఒక రూమ్ తయారు చేశారట. కన్స్ట్రక్షన్స్ చేసే వాళ్ళకి ఒక ప్లానింగ్ కోసం ఎలా ఉండాలి ఏంటి అనేది వాళ్ళకు ఒక ఐడియా కోసం ఇక్కడ ఒక రూమ్ చూసారా ఎంత బాగుందో. బయట నుంచి చూస్తేనే అర్థమవుతుంది ఎలా ఉందో. డోర్ చాలా బాగుంది అండ్ మంచి రంగులు ఎలా కావాలని కూడా ఆ కలర్స్ వేయించి పాత బిల్డింగ్కి చూపించారు. అండ్ అలాగే ఒకసారి మనం అలా చూస్తే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇదే లెవెల్లో అక్కడ సేమ్ అవే రూమ్స్, అదే కలరు, అదే డోర్స్, అలాంటి ఫెసిలిటీస్తో బాయ్స్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇలా అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, స్టార్ట్ అవుతుంది. ఇది కంప్లీట్ అయితే కనుక ఆ పిఆర్ కాలేజ్ బాయ్స్ ముందుగా ఎస్సీ వర్గానికి చెందిన బాయ్స్ ఇబ్బంది పడకుండా వాళ్ళకు ఒక మంచి సౌకర్యంగా ఈ హాస్టల్ని అయితే రెడీ చేస్తున్నారు. మరి కాకినాడ అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.